ఏపీ ఎస్పెషల్లీ. అలాగే 24 నుంచి 27 మధ్యలో మరొక 3 రోజులు, అంటే ఇది ఒక 2 అదొక 5 రోజులు, 3 రోజులు, 5 రోజులు టోటల్గా నష్టం ఉండబోతుంది. బట్ ఓవరాల్ ఈ స్పాన్ అంతా కూడా అంటే 17th నుంచి 27th వరకు కూడా వీటి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 10 days చాలా సీరియస్ వెదర్ చేంజెస్ ఉండబోతున్నాయి అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. అత్యవసరం అయితేనే బయటికి రండి. అలాగే మిమ్మల్ని వామ్గా ఉంచుకోవడానికి వీలైనంత వరకు స్వెటర్స్ ధరించండి. తెలంగాణలో సైతం చలి తీవ్రత చాలా పెరగబోతోందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే 11 నుంచి 9 డిగ్రీల మధ్యలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పిన నేపథ్యంలో ఇవి మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 15 డిగ్రీలకు చేరింది. సుమారుగా 15 నుంచి 17 కొన్ని ప్రాంతాల్లో ఉంటే కొన్ని ప్రాంతాల్లో అంతకంటే తక్కువ కూడా నమోదవుతూ ఉన్నాయి. ఈ చలికే జనం గజగజలాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక చలి ఇంకా తీవ్రమైతే, ఇప్పుడే ఇలా ఉంటే, అంటే నవంబర్ కూడా పూర్తవక ముందే ఇలా ఉందంటే ఇక ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది భయాన్ని కలిగిస్తోందనే చెప్పాలి. సో జాగ్రత్తగా ఉండండి. ఒకసారి నేను వెదర్ అప్డేట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం దీనికి సంబంధించి అప్డేట్స్ ఇచ్చారు. సో అవి కూడా నేను ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ రాబోతున్నటువంటి 10 నుంచి 15 రోజుల పాటు తీవ్రమైనటువంటి చలి ఉండబోతోంది అంటూ మరికొన్ని ఫోర్కాస్ట్లు కూడా చెప్తున్నాయి. మీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో చలి తీవ్రత ఎలా ఉంది, ఎంతవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పటికే మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయింది ఏపీ. తెలంగాణ మీద కూడా దాని ప్రభావాన్ని మనం చూసాం. అలాగే కోల్డ్ వేవ్ అలర్ట్ 11th to 19th అంటే ఇప్పటికే కొనసాగుతోంది. ఈ కోల్డ్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు పడిపోయేటువంటి ప్రాంతాల్లో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా కోల్డ్ వేవ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ కండిషన్ కనిపిస్తోంది. మరోవైపు పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడున్నటువంటి వెదర్ కండిషన్స్లో ఏపీ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 17, 18 తారీఖుల్లో తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో. మరోవైపు 23 తర్వాత కూడా పరిస్థితులు అలాగే ఉండబోతున్నాయి. 27వ తారీఖు వరకు పరిస్థితులు ఇలాగే ఉండబోతున్నాయి. కాబట్టి రానున్న 10 రోజులు ఇట్స్ ఏ బిగ్ అలర్ట్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ పీపుల్. వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండబోతుంది ఏపీలో. తెలంగాణలో కూడా ఈ వర్షాల ప్రభావం వల్ల 2 అల్పపీడనాలు ఉన్నాయి. కాబట్టి ఈ వర్షాల ప్రభావం వల్ల తెలంగాణలో సైతం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది. మీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే రైతులు ముఖ్యంగా పొలాలకు వెళ్ళేవాళ్ళు అర్లీ మార్నింగ్ వెళ్ళకపోవడం మంచిది. మరీ పొద్దున్నే సూర్యుడు రాకముందే వెళ్తే ఈ చలి తీవ్రతకు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈవినింగ్ అర్లీగా వచ్చేసే ప్రయత్నాలు కూడా చేయాలి. మరొకసారి వర్షాలు పడబోతున్నాయని చెప్తున్న నేపథ్యంలో మీరు ఏమేం పంటలు వేస్తున్నారో, పంటల కండిషన్ ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీరు ఇంకా పంటలు వేయకపోతే, వేయాల్సిన అవసరం ఉంటే ఈ 10 రోజుల తర్వాత, ఒకవేళ ఈ 1 వీక్లో వేయాలి అనుకుంటున్న వాళ్ళైతే ఈ 10 రోజుల తర్వాత వేయడం చాలా మంచిది. ఇప్పటికే నష్టపోయినటువంటి రైతులను మనం చూస్తూనే ఉన్నాం. భారీగా కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టపోయారు మోంతా ఎఫెక్ట్కి. మరొకసారి 2 అల్పపీడనాలు ఏర్పడబోతున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఏరియాలో కండిషన్ ఎలా ఉంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.